బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలి అన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ బాలయ్య తరపు లాయర్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించి సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. సీరియస్ గా వ్యాఖ్యానించింది. ఇంకొక మాట మాట్లాడినా కూడా భారీ జరిమానా విధిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాదులపై అలాగే పిటిషనర్ పై పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సిఐడి దాఖలు చేసినటువంటి కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్నారు కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటూ దాఖలైనటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అసలు ఒక్క మాట కూడా వినకుండానే ఈ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇది పూర్తిగా పనికిమాలినటువంటి పిటిషన్ అంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిఐడి నమోదు చేసినటువంటి 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టుకు సంబంధించినటువంటి ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాది బి బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి ఇక్కడ సీనియర్ కౌన్సిల్ మనీందర్ సింగ్ వాదనలు వినిపించడానికి సంసిద్ధమైనప్పుడు మనీందర్ సింగ్ పై కూడా తీవ్ర స్థాయిలో జస్టిస్ బేలా ఎం త్రివేది అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఇది ఒక పనికిమాలినటువంటి పిటిషన్. ఈ పిటిషన్ కి సంబంధించి మీలాంటి సీనియర్ న్యాయవాదులు వాదించడానికి ఎలా వచ్చారని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో వెంటనే ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ఈ పిటిషన్ అసలు ఎంటర్టైన్మెంట్ చేయకుండానే ఇది ఒక పనికిమాలిన పిటిషన్ అంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది చెప్పడం జరిగింది. ఈ ఆయనకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా సిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేయాలంటూ ఈ యొక్క బాలయ్య న్యాయవాది హైకోర్టు న్యాయవాది బాలయ్య దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైనే జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలో ధర్మాసనం ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.